హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి బట్టలు ఆరవేయటానికి వెళ్ళగానే సిద్ధు తులసి ఎటు వెళ్ళింది అని తులసిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. తులసి బట్టలు ఆరేస్తూ సిద్ధుకి కనిపిస్తుంది. వెంటనే సిద్ధు తులసి అని పిలవటంతో తులసి ఒక్కసారిగా వెనక్కి చూస్తుంది. తులసి, బామ్మ వచ్చిందని కంగారు పడుతున్నావా అని సిద్ధు అంటాడు. అలాంటిదేం లేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నేను నిర్దోషిగా బయటికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు సమయం దొరుకుతుందా నీతో మాట్లాడదామని ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు రూమ్లోకి కూడా రాలేదు. రా తులసి, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమండి, నాకు కిచెన్లో పనుందండి, ఏమీ అనుకోకండి అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తులసి, నేను నిర్దోషిగా బయటికి రావాలని, నా కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారికి పూజ చేసింది. కానీ తులసి ఎందుకు ఇప్పుడు నేను తనతో మాట్లాడుతా అంటుంటే నాతో రావట్లేదు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు నీలంబరి తులసి తులసి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి బామ్మగారు అని తులసి అడుగుతూ ఉంటుంది. వంట పూర్తయిందా అని నీలంబరి అడుగుతూ ఉంటుంది. పూర్తయింది బామ్మగారు అని తులసి చెప్తూ ఉంటుంది. మరి ఇంకా వడ్డించవంటే, పాపం సిద్ధు ఎప్పుడు తిన్నాడో ఏంటో, వాడికి కడుపు నిండా భోజనం పెట్టాలి, అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు అని నీలంబరి అంటుంది. సరే బామ్మగారు అని తులసి అన్ని వంటలు కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. సిద్ధు, బసవా అని నీలంబరి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. సిద్ధు ఎప్పుడు తిన్నాడో ఏంటో, రండ్రా భోజనం చేద్దాం అని నీలాంబరి అంటుంది. సిద్ధు సిద్ధు అని బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఇక సిద్ధు కిందికి వచ్చి ఏంటి నానా అని అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, రారా భోజనం చేద్దాం, మా అందరితో కలిసి భోజనం చేసి చాలా రోజులైంది కదా అని బసవరాజు అంటాడు. సరే నాన్న అని సిద్ధు అంటాడు. అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. తులసి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. తులసి, సిద్ధుకి ఇష్టమైన వంటలన్నీ చేశావా అని బసవరాజు అంటాడు. అన్నీ ఆయనకి ఇష్టమైన వంటలే చేశాను మోయ అని చెప్పి తులసి అంటుంది. విశాలకి అన్నం పెట్టావా అని బసవరాజు అంటాడు. ఇప్పుడే పెట్టి వచ్చాను మోయ అని చెప్పి తులసి అంటుంది. సరే సరే వడ్డించిక అని బసవరాజు అంటాడు. తులసి, నువ్వు మాత్రం ఎందుకు వడ్డించాలి, కూర్చో, ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటారు కదా అని సిద్ధు అంటాడు. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను అని తులసి అంటుంది. ఒరే సిద్ధు, అందరూ కూర్చొని తింటే వడ్డించేదెవరు, తులసిని వడ్డివ్వు నువ్వు, తరువాత తాపీగా కూర్చొని మిగిలినవన్నీ వేసుకొని తింటుందిలే అని నీలంబరి అంటుంది. బామ్మ, అలా మాట్లాడుతున్నావేంటి? తులసి, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నా భార్యవి, ఈ ఇంటికి కోడలివి, కూర్చో అని సిద్ధు బలవంతంగా తులసిని కూడా కూర్చోబెడతాడు. తులసికి కావలసినవన్నీ కూడా సిద్ధు వడ్డిస్తూ ఉంటాడు. నీలంబరి, బసవరాజు కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటారు. ఇక తులసికి కావలసినవన్నీ కూడా సిద్ధు వడ్డించి, తులసి ఇక తిను, ఎందుకు భయపడుతున్నావు, ఇది నీ ఇల్లు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. నానా మీరేమంటారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు చెప్పింది కరెక్టే కదా తులసి, ఇంకా ఎన్ని రోజులు భయపడుతూ ఉంటావు, తిను కడుపు నిండా, మా అందరితో కలిసి కూర్చొని తినటం నువ్వు నీ అదృష్టంగా భావించాలి, తిను అని చెప్పి బసవరాజు అంటాడు. తులసి అదృష్టంగా భావించడం కాదు నాన్న, తులసితో మనమందరం కూర్చొని తినటం మన అదృష్టంగా భావించాలి అని చెప్పి సిద్ధు అంటాడు. అవునవును అని చెప్పి బసవరాజు నవ్వుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక సిద్ధు కావాలని తులసి భుజాలకు తాకటం, తులసిపై చేతులు వేయటం, అలా భోజనం చేస్తూ తులసితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటాడు. నీలంబరి, బసవరాజు ఇదంతా కూడా గమనిస్తూ ఉంటారు. ఒరే సిద్ధు, ఏం చేస్తున్నావురా భోజనం చేసేటప్పుడు అని బసవరాజు అంటాడు. ఇక సిద్ధు కంగారు పడుతూ ఏం లేదు నాన్న అంటూ తింటూ ఉంటాడు. ఇక అందరూ భోజనం చేయటం పూర్తయిపోతుంది. తులసి, రూమ్లోకి రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని సిద్ధు తులసికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తులసి భోజనం అందరూ చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలన్నీ కూడా కిచెన్లో పెడుతూ ఉండగా బసవరాజు, నీలంబరి తులసి దగ్గరకు వెళ్తారు. ఏంటి బామ్మగారు ఇలా వచ్చారు, ఏదైనా కావాలా అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు, ఆ విషయం మర్చిపోయావా తులసి అని బసవరాజు అంటాడు. మర్చిపోలేదు మోయ, అన్నీ గుర్తున్నాయి అని తులసి చెప్తూ ఉంటుంది. గుర్తుంటే మరి వాడితో రాసుకు పూసుకొని ఎందుకు తిరుగుతున్నావే, వాడు నిన్ను అసహించుకునేలా చేయమని చెప్పాం కదా అని నీలాంబరి అంటుంది. బామ్మగారు, ఏం చేస్తే ఆయన నన్ను అసహించుకుంటారో నాకు అర్థం కావట్లేదు, నేను అప్పటికి ఆయనకి దూరంగానే ఉంటున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది.
నువ్వేం చేస్తావన్నది మాకు అనవసరం. నువ్వు మాత్రం వాడికి దూరంగా ఉండాలి. వాడు నిన్ను అసహించుకునేలా చేయాలి. వాడే నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేయాలి అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. బామ్మగారు అని తులసి అంటూ ఉంటే, ఏయ్ బామ్మగారు లేదు, ఇంకేమీ లేదు. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టా అన్న విషయాన్ని మర్చిపోకు. నువ్వు వీలైనంత తొందరగా ఈ ఇంటి నుంచి సిద్ధు చేత గెంటి వేయబడాలి అని నీలాంబరి తులసికి చెప్తుంది. తులసి, మా అమ్మ చెప్పింది అర్థమైంది కదా. త్వరలో సిద్ధు నిన్ను అసహించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పట్టుకొని ఉండు. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే డేంజర్ అన్నది గుర్తు పెట్టుకో. వాడు మగాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. నువ్వు ఆడదానివి, అనుకువగా ఉండటం నేర్చుకో అని బసవరాజు తులసికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నీలాంబరి బసవరాజు మాట్లాడిన మాటలను కీర్తి దూరం నుంచి వింటూ ఉంటుంది. తులసిని ఎందుకు నాన్న బామ్మ అంతలా బాధ పెడుతున్నారు? తులసి చాలా మంచిది, తులసి మంచితనం వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని కీర్తి తనలో తాను అనుకొని ఏడుస్తున్న తులసి దగ్గరకు వెళ్తుంది. తులసి అని పిలవటంతో తులసి కళ్ళ వెంట ఉన్న నీళ్లను తుడుచుకొని, ఏంటి వదినా, ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు తులసి కళ్ళలో నీళ్లను దాచిపెడుతున్నావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. కళ్ళలో నీళ్ళ? అలాంటిదేం లేదే అని తులసి అంటుంది. నాన్న బామ్మ మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను తులసి. నువ్వు అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకం పెట్టావు తులసి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. మీ అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని, అత్తయ్య ప్రాణాలు కాపాడుతానని మావయ్య చెప్పారు. అందుకు గాను నేను ఆయన చేత అసహించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేలా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని బయటికి తీసుకొచ్చుకోవడం కోసం, అత్తయ్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను వదినా అని తులసి చెప్తూ ఉంటుంది. అన్నయ్య మా నాన్నకేమవుతాడు తులసి? కన్న కొడుకు. మా అమ్మ మా నాన్నకు స్వయాన భార్య. తన భార్యను, తన కొడుకుని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత మా నాన్న పైన ఉంది. అలాంటి మా నాన్న నిన్ను బ్లాక్మెయిల్ చేసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోవడం ఏంటి తులసి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. ఏమో వదిన, ఆ సమయంలో నేను అవేమీ ఆలోచించలేదు అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నువ్వు ఈ ఇంట్లో లేకపోతే అమ్మ ఏమైపోతుందో. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, అన్నయ్యకి నువ్వంటే ప్రాణం. వాళ్ళిద్దరూ కూడా నువ్వు లేకపోతే పిచ్చివాళ్ళైపోతారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళటానికి వీల్లేదు తులసి అని కీర్తి తులసికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి రూమ్లోకి వెళ్తుంది. సిద్ధు తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తులసిని చూసిన సిద్ధు, తులసి ఇంత లేట్ అయిందేంటి? నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఏమండి, నేను బాగా అలసిపోయానండి, నాకు బాగా నిద్ర వస్తుంది అని తులసి తన బెడ్షీట్ తీసుకుంటూ ఉంటుంది. ఏంటి తులసి, బెడ్షీట్ తీసుకుంటున్నావు? ఎక్కడ పడుకుంటావు? ఇక్కడే కదా నువ్వు పడుకోవాల్సింది అని సిద్ధు అంటాడు. లేదండి, నాకు రూమ్లో నిద్ర పట్టట్లేదు, నేను బయట పడుకుంటానండి అని తులసి తన బెడ్షీట్ తీసుకొని వెళ్ళబోతూ ఉండగా సిద్ధు తులసి చేతిని పట్టుకొని, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అండి, నన్ను వెళ్ళనివ్వండి అని తులసి సిద్ధు నుంచి దూరంగా వెళ్తూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి వెనకే వెళ్తాడు. తులసి, నా మాట నువ్వు వింటున్నావని నాకు తెలుసు. నా ఊపిరి ఆగిపోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బ్రతకలేవను. నా జీవితం మొత్తం నీతోనే ఉండాలని నేను నిర్ణయించుకున్నాను తులసి అని సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు. తులసి మాత్రం సిద్ధు మాటలు వినిపించుకోనట్టు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నిన్ను బాధ పెట్టను తులసి, నీ అంతటా నువ్వే ఎప్పుడైతే నా దగ్గరకు వస్తావో అప్పుడే నిన్ను మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకుంటాను అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమండి, నన్ను క్షమించండి, మీరు అన్న మాటలన్నీ నేను వింటున్నాను, కానీ నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నానండి. ఇదంతా చేస్తుంది కూడా మీకోసమేనండి. మీరు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. నా వల్ల ఈ కుటుంబంలో సంతోషం లేదని బామ్మ మామయ్య అంటున్నారు. నా వల్ల మీరెవరు బాధపడకూడదండి అని తులసి తనలో తాను అనుకొని ఇక సిద్ధు వెళ్ళిపోయిన తర్వాత సిద్ధు గురించి ఆలోచిస్తూ అలానే పడుకుండిపోతుంది. ఇక సిద్ధు మాత్రం నిద్రపోకుండా అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడే కీర్తి మంచినీళ్ళ కోసం నిద్రలేస్తుంది. సిద్ధు నిద్రపోకుండా అటు ఇటు తిరగటం కీర్తి చూసి, అన్నయ్య ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఉంటుంది.
నిద్ర రావట్లేదు కీర్తి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసి నీకు దూరంగా ఉంటుందని నీకు నిద్ర రావట్లేదు కదన్నయ్య అని కీర్తి అంటుంది. నీకెలా తెలుసు అని సిద్ధు అంటాడు. తులసి అలా ప్రవర్తించడానికి కారణం ఎవరో తెలుసా అన్నయ్య? నాన్న, బామ్మ అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కీర్తి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవునన్నయ్య, తులసి అలా ప్రవర్తించడానికి నాన్న, బామ్మే కారణం అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పు కీర్తి అని సిద్ధు అంటాడు. ఇక కీర్తి జరిగిందంతా కూడా సిద్ధుకి చెప్తూ ఉంటుంది. దాంతో సిద్ధు నానా, బామ్మ అని కోపంగా పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా రూమ్లో నుంచి బయటకు వస్తారు. ఏంట్రా సిద్ధు, ఇంకా నిద్రపోలేదా? ఈ సమయంలో ఎందుకు అంతలా కేకలు పెడుతున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి నాన్న అని సిద్ధు తులసి దగ్గరికి వెళ్తాడు. తులసి చెయ్యి పట్టుకొని లాక్కొని వస్తాడు. తులసి భుజాలపై చేతులు వేసి, తులసి నా భార్య, నాకు దూరంగా తులసిని పంపించాలనుకుంటే నేను కూడా తులసితో పాటు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను నాన్న. నాకు తులసి కావాలి. తులసి నేను కలిసి ఈ ఇంట్లోనే ఉంటాము, లేదంటే కలిసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాం. నన్ను తులసిని విడదీయాలని చూస్తే ఊరుకునేదే లేదు. బామ్మ, నీకు నాన్నకి మంచిగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి అని సిద్ధు కోపంగా బసవరాజుకి నీలాంబరికి చెప్పి తులసిని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. ఏంట్రా బసవ ఇదంతా అని నీలాంబరి అంటూ ఉంటుంది. సిద్ధుతో నేను మాట్లాడతానమ్మా అని బసవరాజు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.